హాయ్ అండి. నమస్కారం. నా పేరు వచ్చేసి మానస శ్రీనివాస్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా మందికి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఎలా అప్లోడ్ చేయాలో క్లారిటీ అనేది వస్తుంది. మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్ బాక్స్లోని వెస్టేజ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ల్యాప్టాప్లో ఫోన్లో చూపిస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో చేయండి. ఓకే, ఇక్కడ మీ మొబైల్లో కనిపిస్తున్న లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఐడి నంబర్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీద కనిపిస్తున్న మీ పేరు పైన క్లిక్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న డాష్ బోర్డు పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత క్రింద స్క్రోల్ చేస్తే బ్యాంక్ పాన్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు న్యూ ఫర్ డౌన్లైన్స్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎవరిది అయితే పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అప్లోడ్ చేయాలో వాళ్ళది ఐడి నంబర్ ఎంట్రీ చేయండి. చేశాక ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్లో ఏదైనా తప్పు ఉంటే పాన్ కార్డ్ అనేది రిజెక్ట్ అవుతుంది. తర్వాత క్రిందికి స్క్రోల్ చేస్తే పాన్ కార్డ్ నంబర్ దగ్గర మీ డిస్ట్రిబ్యూటర్ పాన్ కార్డ్ నంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత చూస్ ఫైల్ దగ్గర పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి. తర్వాత ఈ టిక్ బటన్ బాక్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇలాగా వస్తే మీ పాన్ కార్డ్ అనేది 3 డేస్లో అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ న్యూ ఫర్ డౌన్లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏ విధంగా ఎంట్రీ చేశారో అదే విధంగా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీద కూడా అదే విధంగా ఎంట్రీ చేయండి. మళ్ళీ సేమ్ బ్యాంక్ బుక్ కూడా అప్లోడ్ చేయండి. పాన్ కార్డ్ ఎలా చేశారో అలా మళ్ళీ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ చేయండి. ఇది కూడా 3 డేస్లో అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే మెసేజ్ బాక్స్ చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైన్ అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.